Hello viewers, welcome back to my channel Journey with Monica. Firstly, happy Sunday to all the viewers. Sunday special double ka meeta. యాక్చువల్లీ సండే అనగానే అందరికీ నాన్ వెజ్తో స్టార్ట్ అవుతుంది. బట్ మా ఇంట్లో మేము మ్యాక్స్ టు మ్యాక్స్ వెజ్ తింటాం. వీఆర్ వెజిటేరియన్స్. ఎప్పుడో ఒకసారి లైట్గా, బట్ పర్సనల్లీ నేను వెజిటేరియన్ కాబట్టి స్వీట్స్ ఎక్కువ లైక్ చేస్తాను. స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఈజీ వేలో రెసిపీస్ గురించి అండ్ మ్యాథ్ ట్రిక్స్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టార్టింగ్ టు ఎండింగ్ వీడియో అయితే కంపల్సరీ చూడండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ నోరూరించే డబల్ కా మీఠాని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం రండి. సో ఈ స్వీట్ రెడీ చేయడానికి మనకి ఫస్ట్ కావాల్సిన థింగ్ వచ్చేసి బ్రెడ్. ఇక్కడ నేను 5 పీసెస్ ఆఫ్ బ్రెడ్ తీసేసుకున్నాను. 5 బ్రెడ్ స్లైసెస్. దాన్ని చిన్నగా ఇలా కట్ చేసుకున్నాను. బార్డర్స్ తీసేయాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టి 3 టీ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకున్నాను. ఇది హోమ్ మేడ్ గీ. ఈజీ వేలో హోమ్ మేడ్ గీ ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. ఈ నెయ్యి మొత్తం మెల్ట్ అవ్వాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత, ఇది కరగడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు నేను కాజు అండ్ బాదం తీసుకొని చిన్నగా పీసెస్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ కరిగింది నెయ్యి. సో స్టవ్ వచ్చేసి సిమ్ మోడ్లో పెట్టి ఈ డ్రై ఫ్రూట్స్ వేసి నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. వావ్, ఈ నెయ్యిలో ఈ డ్రై ఫ్రూట్స్ వేయంగానే ఆ స్మెల్ వచ్చేసి ఆహా, ఎప్పుడెప్పుడు స్వీట్ అయిపోద్దా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ నేను కిస్మిస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా లైట్గా ఫ్రై చేయాలి. ఆల్మోస్ట్ డన్. ఇది ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. అదే ప్యాన్లోకి ఇప్పుడు ఏదైతే మనం బ్రెడ్ పీసెస్ తీసుకున్నామో అవి మునిగేటట్టు కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 3 స్పూన్స్ తీసుకున్నాను. ఎనఫ్. 5 స్లైసెస్కి ఇది ఎక్కువనే. డీప్ ఫ్రై చేయాలి కాబట్టి దాన్ని బట్టి తీసుకున్నాను. ఆల్రెడీ ప్యాన్ వేడిగానే ఉంది కాబట్టి ఆయిల్ వేస్తే త్వరగా హీట్ అవుతుంది. నేను తీసుకుంది బ్రెడ్ తక్కువ కాబట్టి షుగర్ కూడా పావు గ్లాస్ కన్నా ఇంకా తక్కువనే తీసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్రెడ్ని ఇలా వేసేయాలి. ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి ఫ్రంట్ అండ్ బ్యాక్. స్టవ్ మాత్రం సిమ్ మోడ్లోనే పెట్టండి. ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి త్వరగా బ్రెడ్ బ్లాక్ అయిపోతుంది. మనకు కావాల్సింది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. షిఫ్ట్ చేస్తూ ఉండాలి ఫ్రంట్ అండ్ బ్యాక్. సో వెరీ ఈజీ అండ్ వెరీ టేస్టీ రెసిపీ. సింపుల్గా వీకెండ్స్లో కానీ ఆర్ వీక్ డేస్లో కానీ ఈజీగా చేసేసుకొని పిల్లలు అండ్ విత్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. సో స్వీట్స్ అంటే నాట్ హెల్తీ, షుగర్స్ ఉంటాయంటారు. బట్ ఎప్పుడో ఒకసారి హోమ్ మేడ్ చేసుకోవడం బెటరే. పూర్తిగా అవాయిడ్ చేయలేం కదండి. స్వీట్స్ ఎప్పుడో ఒకసారి తినాలనిపిస్తుంది. బట్ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ చేసుకొని లైట్గా ఒక 1 డే 2 డేస్లో ఎంజాయ్ చేయొచ్చు. కంపేర్ టు బయట ఫుడ్ ఇంట్లో ఏదైనా చేసుకొని తింటే అంత హెల్త్ ఇష్యూస్ ఏం రావు. షుగర్స్ మంచిది కాదు కాబట్టి ఎప్పుడో ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను తీసుకున్న షుగర్లోకి ఒక ½ గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఇలా స్టవ్ పైన పెట్టాను. షుగర్ మెల్ట్ అయిపోవాలి. తర్వాత పించ్ ఆఫ్ కలర్ యాడ్ చేశాను.
అండ్ 2 ఇలాచీ దంచి వేశాను. ఇలా మరిగేటప్పుడు ఆల్రెడీ షుగర్ మెల్ట్ అయిపోయింది. ఇలా మరిగేటప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ వేశాను. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ అంటూ కలుపుకోవాలి. ఇంకా స్టవ్ బంద్ చేసేయాలి. కాసేపు అయినాక చూడండి, ఆ షుగర్ సిరప్ మొత్తం బ్రెడ్ పీల్చేస్తుంది లైట్గా. ఇప్పుడు నేను ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బాదం అండ్ కాజు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేశాను. మా పిల్లలు డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ తింటారు కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసాను, తక్కువైనా వేసుకోవచ్చు. ఇది మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత నేను కొంచెం వేడి పాలు ఒక హాఫ్ గ్లాస్ అన్నీ వేసాను. నీట్గా ఇలా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ సైడ్కి పెట్టేసుకుంటే మన షుగర్ సిరప్ అండ్ పాలు మొత్తం దానిలోకి ఇంకిపోతుంది, పీల్చేస్తుంది బ్రెడ్ అనేది. ఇక ఫైనల్గా మన డబల్ కా మీఠా రెడీ అయిపోయింది. వావ్, వెరీ టేస్టీ అండ్ వెరీ ఈజీ రెసిపీ. తప్పకుండా ఇంట్లో అందరు ట్రై చేయండి. సింపుల్గా చేసే ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి చిన్న రెసిపీస్ గురించి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి. అండ్ డబల్ కా మీఠా టేస్ట్ చేసే టైం వచ్చేసింది. నేను వెయిట్ చేయలేను. సో మీకు బాయ్ చెప్పాలి. If you like the video, please like, share and subscribe my channel. అండ్ మన ఛానల్లో డిఫరెంట్ రెసిపీస్ అండ్ మ్యాథ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. స్టార్టింగ్ టు ఎండింగ్ వీడియోస్ వాచ్ చేయండి, దెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.